మీ అందరికీ ఉదయ్ హాస్పిటల్ తరపు నుంచి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హాయ్, ఐఎమ్ డాక్టర్ విశాలాక్షి, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. మీకు ఎప్పుడైనా తల తిరగడము, ఎప్పుడైతే ఏ వర్క్ చేసినా కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, దేని మీద ఇంట్రెస్ట్ రాకపోవడం, గుండెల్లో దడగా అనిపించడము, లేదా ఆకలి అనిపించకపోవడం, నిద్ర లేకపోవడం అలా అనిపించడం ఎప్పుడన్నా అవుతుందా? సో దీనికి మెనీ రీజన్స్ ఉంటాయి, కానీ వన్ ఆఫ్ ద రీజన్ అనేది హీమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉండడం వల్ల. దాన్ని అనీమియా అంటారు. ఇది యూజువల్గా కామన్గా ఆడవాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాము. అసలు ఎనీమియాని ఎప్పుడు అంటాము? హీమోగ్లోబిన్ పర్సంటేజ్ 11 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే అనీమియా అని అంటాం అనమాట. మరి ఆడవాళ్ళలో కామన్గా ఎందుకు చూస్తామంటే వాళ్ళకి బ్లీడింగ్ ఇష్యూస్ అనేవి కామన్గా ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళలో కామన్గా చూస్తాం అనమాట. అండ్ హెవీ వర్క్ లోడ్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ వాళ్ళు దీన్ని సరిగా పట్టించుకోరు. కాబట్టి మీకు ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక ఇమీడియట్గా బ్లడ్ చెకప్ చేయించుకోండి. అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ తింటే కొంచెంలో కొంచెం అన్న మీరు ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఫుల్ఫిల్ చేసి బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. కానీ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ కనుక బాగా డ్రాస్టిక్ చేంజెస్ అంటే చాలా తగ్గుతుంది అంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందండి. కొన్నిసార్లు ఈవెన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా నీడ్ ఉండాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఈ సిమ్టమ్స్ ఉంటే వెంటనే కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి.